ప్రైజ్ లార్డ్. దేవుడి నామములో మీ అందరికీ వందనాలండి. 40 దినముల ఉపవాస ప్రార్థన ఈ రోజు 3వ రోజు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను నాటి దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చిగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.